హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పటివరకు కొన్ని ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఆ ట్యాగ్స్ని వెబ్ పేజ్లో ఏ విధంగా వాడాలి, అలాగే ఏ ట్యాగ్స్ ఎప్పుడు యూజ్ చేయాలనేది కూడా తెలుసుకున్నాం. అలాగే ట్యాగ్స్ గురించి తెలుసుకునేటప్పుడు కొన్ని శాంపుల్ వెబ్ పేజెస్ అనేవి మనం రాసినప్పుడు ఆ శాంపుల్ వెబ్ పేజెస్లో ఈ ట్యాగ్స్ మధ్యలో మనం యాట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేసాం. ముఖ్యంగా మనం హెడ్ ట్యాగ్ చూసుకున్నట్టయితే హెడ్ ట్యాగ్ లోపల మెటా ట్యాగ్ అవనివ్వండి, లేదంటే వేరే స్టైల్ ట్యాగ్ కానీ లింక్ ట్యాగ్ కానీ ఈ ట్యాగ్స్ యూజ్ చేసినప్పుడు మనం కొన్ని యాట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేసాం. ఈ లింక్ ట్యాగ్కి మెటా ట్యాగ్కి కొన్ని యాట్రిబ్యూట్స్ యూజ్ చేసాం. కానీ ఈ యాట్రిబ్యూట్స్ గురించి మనం పెద్దగా ఏమీ తెలుసుకోలేదు. సో ఈ వీడియోలో మనం ఈ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, సో యాట్రిబ్యూట్స్ మనం ఏ విధంగా యూజ్ చేయవచ్చు, సో ఈ యాట్రిబ్యూట్స్ అనేవి ట్యాగ్స్కి ఎలా యూజ్ అవుతాయి, సో ఈ అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం ఇవాళ. సో ఫస్ట్ యాట్రిబ్యూట్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ గ్లోబల్ యాట్రిబ్యూట్స్. గ్లోబల్ యాట్రిబ్యూట్స్ అంటే మీరు ఈ యాట్రిబ్యూట్స్ అనేవి అన్ని ట్యాగ్స్కి కామన్, అంటే ఏ ట్యాగ్ తీసుకున్నా కానీ ఈ యాట్రిబ్యూట్స్ అనేవి వర్తిస్తాయి అన్నమాట. అలా కాకుండా కొన్ని స్పెసిఫిక్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి, లోకల్ యాట్రిబ్యూట్స్ అనుకోండి. ఆ యాట్రిబ్యూట్స్ అనేవి ట్యాగ్కి ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట. మీరు కొన్ని ట్యాగ్స్ తీసుకుంటే ఆ కొన్ని ట్యాగ్స్కి కొన్ని స్పెషల్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. అదే వేరే ట్యాగ్స్ తీసుకుంటే ఆ ట్యాగ్స్కి మీరు అనుకున్న యాట్రిబ్యూట్స్ ఉండకపోవచ్చు. సో ట్యాగ్ స్పెసిఫిక్గా ఆ ట్యాగ్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ కొన్ని ఉంటాయి, అలాగే అన్నిటికీ సంబంధించి అన్నిటికీ కామన్గా అనే యాట్రిబ్యూట్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అన్నిటికీ కామన్గా ఉండే యాట్రిబ్యూట్స్ని మనం గ్లోబల్ యాట్రిబ్యూట్స్ అని అంటాం అన్నమాట. సో ఈరోజు మనం గ్లోబల్ యాట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుందాం. అవి ఏ విధంగా యూజ్ చేయాలి, సో ట్యాగ్స్కి ఏ విధంగా యూజ్ అవుతాయి, ట్యాగ్స్ లోపల మనం ఏ విధంగా వాడాలి అనేది తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ యాట్రిబ్యూట్స్ అనేవి ఏంటంటే మీరు ప్రాపర్టీస్ అనుకోవచ్చు. సో వాటి యొక్క అంటే ట్యాగ్స్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, ట్యాగ్స్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు ఈ యాట్రిబ్యూట్స్ యూజ్ చేసి అనేది తెలుసుకుందాం. సో ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ఈ గ్లోబల్ యాట్రిబ్యూట్స్లో క్లాస్ యాట్రిబ్యూట్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే ఐడి యాట్రిబ్యూట్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే టైటిల్ అనేది కూడా ఒక యాట్రిబ్యూట్. మీరు ట్యాగ్ నేమ్ కూడా టైటిల్ ఉంటుంది, అలాగే ప్రతి ట్యాగ్ కూడా ఒక టైటిల్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది అన్నమాట. అలాగే మీరు స్టైల్ యాట్రిబ్యూట్. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ 4 కూడా ముఖ్యమైన యాట్రిబ్యూట్స్ అన్నమాట గ్లోబల్ యాట్రిబ్యూట్స్లో. ఇంకో మరికొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి కానీ అవి పెద్దగా ఇంపార్టెంట్ కాదు. సో ఈ 4 కూడా చాలా విరివిగా యూజ్ చేస్తారు మన ప్రతి ట్యాగ్స్లో, చాలా వెబ్ పేజెస్లో. సో ఈ 4 యాట్రిబ్యూట్స్ గురించి కూడా తెలుసుకుందాం ఎగ్జాంపుల్స్ ద్వారా. కొన్ని ట్యాగ్స్ తీసుకుని ఆ ట్యాగ్స్లో ఈ యాట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనం ఈ ఎగ్జాంపుల్ పేజెస్ చూసుకుని ఏ విధంగా డిస్ప్లే అవుతాయి వెబ్ పేజ్లో, సో ఏ విధంగా ట్యాగ్స్ కంట్రోల్ చేస్తున్నాయి అనేది మనం చూసుకుందాం. సో ముందుగా మనం శాంపుల్ HTML పేజ్ రాసుకుందాం. సో ఫస్ట్ టైటిల్ ట్యాగ్ చూసుకుందాం. సో టైటిల్ ట్యాగ్ అనేది మనం ఈ ఎలిమెంట్కి టైటిల్ మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో అంతకుముందు మనం చూసుకున్నట్టయితే టైటిల్ ట్యాగ్ చూసుకున్నాం కదా, ఆ టైటిల్ ట్యాగ్ అనేది వెబ్ పేజ్ యొక్క టైటిల్ని డిఫైన్ చేస్తాం. సో మనం వెబ్ పేజ్ పైన చూసుకున్నట్టయితే టైటిల్ ఏరియా ఉంటుంది కదా, టైటిల్ ఏరియాలో మనం స్పెసిఫై చేసే టైటిల్ ట్యాగ్లో స్పెసిఫై చేసే కంటెంట్ డిస్ప్లే అవుతుంది. సో ఇదేంటంటే మీరు ప్రతి ట్యాగ్ కూడా ఒక టైటిల్ అనేది స్పెసిఫై చేయొచ్చు. సో ఇది ఎలా యూజ్ అవుతుందో మనం చూద్దాం. అలాగే ఇంకొక శాంపుల్ డివ్ ఎలిమెంట్ తీసుకుందాం, దానికి కూడా మనం టైటిల్ యాట్రిబ్యూట్ అనేది స్పెసిఫై చేద్దాం. సో మీరు చూసుకున్నట్టయితే యాట్రిబ్యూట్స్ అనేవి అంతకుముందు వీడియోస్లో మనం కొన్ని శాంపుల్ వెబ్ పేజెస్లో చూసుకున్నాం యాట్రిబ్యూట్స్ ఎలా స్పెసిఫై చేయాలో. సో మీరు ట్యాగ్ నేమ్ తర్వాత స్పేస్ ఇచ్చి, అంటే ఒక స్పేస్ అంటే మల్టిపుల్ స్పేస్ కూడా ఇవ్వచ్చు. సో ఒక స్పేస్ ఇచ్చి తర్వాత యాట్రిబ్యూట్ నేమ్ అనేది రాస్తాం ఫస్ట్. సో టైటిల్ అనేది యాట్రిబ్యూట్ నేమ్, తర్వాత దాని వాల్యూ అనేది మనం స్పెసిఫై చేయాలి. సో ఈ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఏంటి, ఇది టైటిల్ అనేది యాట్రిబ్యూట్ నేమ్. సో దానికి ఈక్వల్ టు అనేది వాడతాం. సో యాట్రిబ్యూట్ నేమ్ తర్వాత ఈక్వల్ టు యాట్రిబ్యూట్ వాల్యూ అనేది మనం ఈ డబుల్ కోట్స్లో స్పెసిఫై చేస్తాం అన్నమాట. డబుల్ కోట్స్ లోపల ఏముంటే అది ఆ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ. సో ఇక్కడ కూడా చూసినట్టయితే స్పేస్ ఇచ్చి డివ్ ట్యాగ్ తర్వాత స్పేస్ ఇచ్చి తర్వాత టైటిల్ యాట్రిబ్యూట్ ఈక్వల్ టు దాని వాల్యూ అనేది డబుల్ కోట్స్లో స్పెసిఫై చేయాలి. సో
మనం ఈ వెబ్ పేజ్ని రన్ చేసుకున్నట్టయితే చూద్దాం ఎలా డిస్ప్లే అవుతుంది అన్నది. సో చూసారు కదా. సో బాడీ ఎలిమెంట్ శాంపుల్ డివ్ కంటెంట్. సో మనం అంతకుముందు చూసినట్టయితే ఇక్కడ టైటిల్ ట్యాగ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఏం టైటిల్ ట్యాగ్ ఏమి ఇవ్వకపోతే కనుక ఆ HTML డిఫాల్ట్ టైటిల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క వెబ్ పేజ్ యొక్క టైటిల్ అనేది ఇక వెబ్ పేజ్ యొక్క URL అనేది ఇక్కడ డిస్ప్లే అయింది, గ్లోబల్ అట్రిబ్యూట్స్ డాట్ HTML. సో మరి ఆ వెబ్ పేజ్కి టైటిల్ ఇస్తే కనుక అది టైటిల్ URL డిస్ప్లే అవుతుంది. కానీ మరి ఎలిమెంట్స్కి ప్రతి ఎలిమెంట్కి మనం టైటిల్ ఇస్తే అది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? సో మీరు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్క్రీన్ని. సో నేను ఇక్కడ బాడీ ఎలిమెంట్ మీద ఫోకస్ చేశాను కదా. సో అక్కడ మీకు ఈ టైటిల్ మనం దాని మీద ఫోకస్ చేసినప్పుడు మనకు టైటిల్ ట్యాగ్ అనేది టైటిల్ టెక్స్ట్ మనం ఏమి అది అక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట. టైటిల్ టెక్స్ట్ ఫర్ బాడీ ట్యాగ్. అలాగే డివ్ ట్యాగ్ చూసుకోండి. డివ్ ట్యాగ్ మీద ఫోకస్ చేసినప్పుడు పైన ఒక చిన్న పాపప్లా వస్తుంది చూడండి, టైటిల్ టెక్స్ట్ ఫర్ డివ్ ఎలిమెంట్. సో మనం డివ్ ఎలిమెంట్ మీద ఫోకస్ తీసేస్తే కనుక టైటిల్ ట్యాగ్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూసుకోండి, నేను ఇక్కడ ఈ విండోలో ఎక్కడ ఫోకస్ చేసినా కానీ మీకు టైటిల్ టెక్స్ట్ ఫర్ బాడీ ట్యాగ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ వైట్ ఏరియా ఉన్నదంతా కూడా ఇదంతా, ఇది కాకుండా ఇక్కడ పైన టైటిల్ ఏరియా ఉంది కదా, ఆ టైటిల్ ఏరియా తప్ప మీకు కనిపించే స్క్రీన్ అంతా కూడా అది బాడీ ట్యాగ్. మనం అంతకుముందు చెప్పుకున్నట్టు మీరు బాడీ ట్యాగ్లో ఏం స్పెసిఫై చేస్తారో అదంతా కూడా వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. సో వెబ్ పేజ్లో ఏమైనా డిస్ప్లే అవ్వాలంటే అది మనం బాడీ ట్యాగ్లో స్పెసిఫై చేయాలి. సో ఈ మొత్తం స్క్రీన్ కూడా మీకు బాడీ ట్యాగ్ లోపలే ఉంటుంది. సో అందుకే మీరు ఎక్కడ ఫోకస్ చేసినా కానీ మీకు టైటిల్ బాడీ ఎలిమెంట్కి ఏం టైటిల్ ఇచ్చారో అది మీకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇది డివ్ టైటిల్, ఇది బాడీ ట్యాగ్ టైటిల్. సో ఈ విధంగా మీరు టైటిల్ అట్రిబ్యూట్ అనేది ఏ ట్యాగ్ కన్నా సరే యూజ్ చేయొచ్చు అన్నమాట. మీరు కొన్ని వెబ్ పేజ్లు చూసుకున్నట్టయితే మీరు ఏదన్నా దేని మీద ఫోకస్ చేసినప్పుడు మీకు ఒక చిన్న టెక్స్ట్ లాగా వస్తుంది. సో అలాంటి చోట్ల మీరు అది టైటిల్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు వేరే అట్రిబ్యూట్స్ చూసుకుందాం. సో నెక్స్ట్ మనం క్లాస్ అట్రిబ్యూట్ చూద్దాం. సో క్లాస్ అట్రిబ్యూట్ అనేది ఏంటంటే మీరు కొన్ని ట్యాగ్స్కి ఒక క్లాస్ అనేది డిఫైన్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెబ్ పేజ్లో ఒక 4-5 డివ్ ట్యాగ్లు ఉన్నాయనుకోండి. 4-5 డివ్ ట్యాగ్లలో ఒక్కో డివ్ ట్యాగ్కి డిఫరెంట్ స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారు. సో 4 డివ్లు కాబట్టి డివ్ అనేది నేమ్ సేమ్ అన్ని ట్యాగ్స్కి, కానీ మరి వాటిని డిఫరెన్షియేట్ చేయడం ఎలాగా? కాబట్టి మనం క్లాస్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేసాం అనుకోండి. సో క్లాస్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తే మీరు ఏ డివ్ అనేది మీరు ఆ 4 డివ్స్లో కూడా మీరు ఏదో ఒక డివ్ని కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి డివ్కి మీరు ఒక సెపరేట్ క్లాస్ అట్రిబ్యూట్ అనేది స్పెసిఫై చేసి, సో ఆ విధంగా మీకు ఏ డివ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు స్టైల్ హెడ్ ట్యాగ్ యూజ్ చేసి దాని లోపల స్టైల్ ట్యాగ్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ క్లాస్ అనేది ఏంటంటే ఇక్కడ కొన్ని ఇది మనం CSSలో తెలుసుకుందాం ఎలా క్లాస్ స్టైల్ ట్యాగ్ లోపల మనం స్టైల్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, లేదా ఆ స్టైల్ ఇన్ఫర్మేషన్ ఎలా రాయాలనేది CSSలో మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ కొంచెం స్టైల్ స్పెసిఫై చేస్తున్నాను. క్లాస్ అట్రిబ్యూట్ కాబట్టి క్లాస్ అని మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ నేను 2 క్లాసులు డిఫైన్ చేశాను. సో మనం ఆ క్లాస్ అట్రిబ్యూట్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ముందు చెప్పుకున్నట్టే అట్రిబ్యూట్ నేమ్ వచ్చి ఇక్కడ క్లాసు. సో దాని ఈక్వల్ టు ఆ డబుల్ కోట్స్లో మనం స్పెసిఫై చేసేది దాని వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ డివ్కి క్లాస్ 1 అనేది స్టైల్ అనేది అప్లై చేద్దాం. సో క్లాస్ 1 అంటే ఈ డివ్ యొక్క క్లాస్ అట్రిబ్యూట్ ఏంటంటే క్లాస్ 1 అన్నమాట. సో ఇలా మనం ఇంకో కొన్ని డివ్ ట్యాగ్స్ స్పెసిఫై చేద్దాం. సో 2 డివ్స్కి నేను 2 డివ్ ట్యాగ్స్కి క్లాస్ 1, ఇంకో 2 డివ్ ట్యాగ్స్కి క్లాస్ 2 ఇస్తున్నాను. సో అన్నీ కూడా డివ్ ట్యాగ్స్ అయినప్పటికీ మనం ఫస్ట్ 2 డివ్ ట్యాగ్స్ని కూడా క్లాస్ 1 అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి డిఫరెన్షియేట్ చేసాం. అలాగే నెక్స్ట్ 2 డివ్ ట్యాగ్స్కి కూడా క్లాస్ 2 అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి డిఫరెన్షియేట్ చేసాం అన్నమాట. సో మీరు క్లాస్ అట్రిబ్యూట్ అనేది మోర్ దెన్ 1 ఎలిమెంట్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడ ఏం స్పెసిఫై చేస్తారో స్టైల్ అనేది అది ఆ అన్ని ఎలిమెంట్స్ కూడా ఎక్కడెక్కడైతే మీరు ఈ క్లాస్ 1 అనే అట్రిబ్యూట్
అట్రిబ్యూట్ వాల్యూ యూజ్ చేశారో ఆ అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ సేమ్ స్టైల్ మీరు ఇక్కడ ఏం స్పెసిఫై చేశారో అదే స్టైల్ అప్లై అవుతుంది అన్నమాట. సో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది నెంబర్ స్పెసిఫై చేసుకుందాం. సో మనకి ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ కూడా బ్యాక్గ్రౌండ్ బ్లూ అనేది అప్లై అయింది ఆ స్టైల్. అలాగే నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ కూడా గ్రీన్ అనేది అప్లై అయింది అన్నమాట. సో మనం ఈ విధంగా డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు క్లాస్ అట్రిబ్యూట్ యూజ్ చేసి. అదేవిధంగా ఐడి అట్రిబ్యూట్, ఇంకొకటి ఐడి అట్రిబ్యూట్, గ్లోబల్ అట్రిబ్యూట్. సో ఐడి అట్రిబ్యూట్ కూడా మీరు క్లాస్ అట్రిబ్యూట్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. సో ఐడి అట్రిబ్యూట్ ఏంటంటే ఇక్కడ మనం పైన చూసినట్టయితే డాట్ అనేది ఉంది కదా, దాని బదులు ఇక్కడ హ్యాష్ అనే సింబల్ ఉంటుంది అన్నమాట. ఇది ఐడి అట్రిబ్యూట్. మీరు స్టైల్ తర్వాత ఐడి అట్రిబ్యూట్ లోపల మీరు స్టైల్ కంటెంట్ స్పెసిఫై చేసుకోవచ్చు. సో 2 ఐడి స్టైల్స్ డిఫైన్ చేసాం ఇక్కడ. సో మనం ఈ ఐడి అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఐడి అట్రిబ్యూట్ డిఫైన్ చేద్దాం. సో మనం ముందు చెప్పుకున్నట్టే అట్రిబ్యూట్ నేము. సో అట్రిబ్యూట్ నేమ్ వచ్చి ఐడి, దాని వాల్యూ వచ్చి ఈక్వల్ టు తర్వాత స్పెసిఫై చేయాలి. సో డబుల్ కోట్స్లో దాని వాల్యూ వచ్చి ID1 ఫస్ట్ దానికి, రెండో దానికి మళ్ళీ ఐడి అట్రిబ్యూట్ నేము, దాని వాల్యూ వచ్చి ID2. సో ఫస్ట్ పారాగ్రాఫ్కి మనం ఇక్కడ ఏ స్టైల్ అయితే స్పెసిఫై చేసామో ID1లో ఆ స్టైల్ అప్లై అవుతుంది. సో రెడ్ బ్యాక్గ్రౌండ్ అప్లై అవ్వాలి. అలాగే సెకండ్ పారాగ్రాఫ్కి ఎల్లో బ్యాక్గ్రౌండ్ అప్లై అవ్వాలన్నమాట, ID2. ఒకసారి రన్ చేసి చూసుకుందాం. చూడండి. సో ఫస్ట్ పారాగ్రాఫ్కి రెడ్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ పారాగ్రాఫ్కి ఎల్లో బ్యాక్గ్రౌండ్. సో మనం ఇలా ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేసి ఈ విధంగా మనం ఏ పారాగ్రాఫ్ కావాలో ఆ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకుని ఆ సెలెక్ట్ చేసుకున్న పారాగ్రాఫ్కి ఆ ఐడి అట్రిబ్యూట్లో ఉన్న స్టైల్ అనేది అప్లై అవుతుంది అన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే డివ్ చూసినట్టయితే మీకు ఇక్కడ గ్యాప్ ఏం లేదు డివ్ ఎలిమెంట్స్ మధ్యలో. కానీ పారాగ్రాఫ్ మధ్యలో అంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక లైన్ సపరేట్ ఉంటుంది అనమాట. ఒక లైన్ ఎంత గ్యాప్ ఉంటుందో అంత గ్యాప్ ఈ పారాగ్రాఫ్ మధ్యలో ఉంటుంది. సో అలాగే మనం ఇంకా క్లాస్ అట్రిబ్యూట్, ఐడి అట్రిబ్యూట్ చెప్పుకున్నాం. అలాగే టైటిల్ అట్రిబ్యూట్ చెప్పుకున్నాం. ఇంకొకటి స్టైల్ అట్రిబ్యూట్ లాస్ట్. స్టైల్ అట్రిబ్యూట్ కూడా, స్టైల్ అట్రిబ్యూట్ అనేది ఏంటంటే ప్రతి ఎలిమెంట్కి కూడా మీరు యూజ్ చేసి, అంటే గ్లోబల్ అట్రిబ్యూట్ కాబట్టి ఏ ట్యాగ్ కానీ ఏ ఎలిమెంట్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం డిఫరెంట్ స్టైల్స్ స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు ఈ క్లాస్ అట్రిబ్యూట్ అనేది ఇక్కడ యూజ్ చేసాం కదా, క్లాస్ ఐడి అనేది మనం ఇక్కడ స్టైల్ అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఇక్కడ మనం రాసుకున్నాం సెపరేట్గా ఈ స్టైల్ ట్యాగ్ అనేది యూజ్ చేసి. సో మీరు ఈ స్టైల్ ట్యాగ్ అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్గా మీరు స్టైల్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తే కనుక మీరు కావాల్సిన స్టైల్ అంతా కూడా ఆ అట్రిబ్యూట్ లోపలే స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూసుకుందాం. సో ముందు చెప్పుకున్నట్టే స్టైల్ అట్రిబ్యూట్ నేమ్ అనేది వస్తుంది ఇక్కడ ఫస్ట్. సో స్టైల్ అనేది అట్రిబ్యూట్ నేమ్, అలాగే ఈక్వల్ టు తర్వాత దాని వాల్యూ. సో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైతే స్పెసిఫై చేసామో ఈ స్టైల్ అనేది డైరెక్ట్గా స్టైల్ అట్రిబ్యూట్లో పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఏమైతే స్టైల్ స్పెసిఫై చేసామో సేమ్ అదే. సో ఇది లోపల స్టైల్ ఏ విధంగా రాయాలనేది మనం CSS తెలుసుకున్నప్పుడు మనకి క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ప్రస్తుతానికి స్టైల్ అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు తర్వాత దాని వాల్యూ డబుల్ కోట్స్లో. సో బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఏ వాల్యూ అన్నా స్పెసిఫై చేస్తాం. అలాగే స్టైల్ బ్యాక్గ్రౌండ్, అలాగే వేరే వాల్యూస్ కూడా స్పెసిఫై చేద్దాం. చూడండి, డివ్ విత్ స్టైల్ అట్రిబ్యూట్. మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ అనేది అప్లై అయింది. మనం ఇక్కడ స్పెసిఫై చేసినట్టు బ్యాక్గ్రౌండ్ రెడ్. అలాగే బార్డర్ అనేది ఒకటి ఇచ్చామన్నమాట. వాట్ సాలిడ్ 4 పిక్సెల్స్ అంటే
4 పిక్సెల్స్ విడ్త్ ఉండే బార్డర్ అనేది డ్రా అవుతుంది. ఇక్కడ బ్లాక్ అనేది డిఫాల్ట్గా వస్తుంది అన్నమాట బార్డర్. సో ఇక్కడ చూసినట్లయితే 4 పిక్సెల్స్ దీని విడ్త్, బార్డర్ యొక్క విడ్త్ కానీ హైట్ కానీ 4 పిక్సెల్స్ ఉంటుంది. సో ఇది స్టైల్ యాట్రిబ్యూట్. సో ఇది కూడా గ్లోబల్ యాట్రిబ్యూట్. సో మీరు ఏ ట్యాగ్ కన్నా సరే యూజ్ చేయొచ్చు అనమాట. మీరు చూసుకుని బాడీ ట్యాగ్ కూడా మీరు స్టైల్ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేయొచ్చు. చూడండి, బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది. మనం ఇక్కడ ఏమైతే స్పెసిఫై చేసామో అదంతా ఇక్కడ మీకు అప్లై అయింది అనమాట. సో గ్లోబల్ అట్రిబ్యూట్స్ అనేవి ఈ విధంగా మీరు ఏ ట్యాగ్ కన్నా సరే యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే అన్ని ట్యాగ్స్కి కూడా ఇవి కామన్. మీరు డివ్ అవ్వనివ్వండి, పారాగ్రాఫ్ అవ్వనివ్వండి, లేదా బాడీ అవ్వండి, లేకపోతే ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేవి తెలుసుకున్నాం కదా అంతకుముందు, ఇన్లైన్ వాటికి కూడా మీరు ఈ గ్లోబల్ అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ ఈ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా యూనివర్సల్, అంటే అన్నిటికీ కామన్, అన్ని ట్యాగ్స్కి కామన్. సో ఇవి గ్లోబల్ అట్రిబ్యూట్స్. సో వచ్చే వారం వేరే అట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుందాం. అంటే ట్యాగ్ స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ అనేవి ఏమి ఉంటాయో గ్లోబల్ అట్రిబ్యూట్స్ కాకుండా అవి కొన్ని అట్రిబ్యూట్స్ అనేవి తెలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మీ ఫీడ్బ్యాక్ అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.